ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవముగల దేవుని మాట, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలన చేయుటకై పూనుకుంటుని. ఈ మాటలను గురించి మనం ఆలోచన చేద్దాం. జీవితంలో మనము జాగ్రత్తగా పరిశీలన చేయటం ద్వారా చాలా విషయాలను మనం తెలుసుకోగలుగుతాం. చాలా విషయముల మీద మనకు పరిజ్ఞానము, అవగాహన అనేటువంటివి కలుగుతాయి. మనము ఎప్పుడైతే జాగ్రత్తగా పరిశీలన చేయటం నేర్చుకుంటామో, ఏది మంచో ఏది చెడో, ఏది ఉత్తమమైనటువంటిదో ఏది కాదో, ఏవి మనకు ఉపయోగమో ఏవి నిరుపయోగమో ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, జ్ఞానాన్ని వెర్రితనాన్ని మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని అంటూ ఉన్నాడు. జాగ్రత్తగా పరిశీలన చేసేటటువంటి విషయాలు, తనకున్నటువంటి జ్ఞానము, మానవ జీవితంలో ఉండేటటువంటి వెర్రితనము, మతిహీనత, వీటన్నిటినీ కూడా ఆయన జాగ్రత్తగా పరిశీలన చేయటానికి పూనుకున్నప్పుడు ప్రసంగికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఈ లోకంలో అంతయు కూడా వ్యర్థమైనటువంటిదే, అంతయు కూడా వ్యర్థమైనటువంటి ప్రయాసే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఒక్కటే అర్థవంతమైనటువంటిది, అర్థవంతముగా మన జీవితాలను తీర్చిదిద్దగలదనేటువంటి సంగతిని, సత్యాన్ని అతడు నేర్చుకున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను కూడా మన జీవితంలో జరిగే ప్రతి దానిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రతి దానిలో నుంచి కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. అంతకంటే ప్రాముఖ్యమైనటువంటిది యేసుక్రీస్తు శిలువను జాగ్రత్తగా పరిశీలన చేయి. క్రీస్తు పునరుత్థానమును జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది, ఆయన ఇచ్చిన రక్షణ యొక్క విలువ మనకు అర్థమవుతుంది. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడా, నీకు వందనాలు. ప్రతిదీ నిశ్చితమైనటువంటి దృష్టితో జాగ్రత్తగా పరిశీలన చేసేటటువంటి విధానంలో మా జీవితంలో తీర్చిదిద్దమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.